ఏమున్నాయి ఈ శ్రీచక్రంలో? పంచభూతాత్మకంచైవ, పంచభూతాలు ఉన్నాయి. ఏమిటి పంచభూతాలు? పృథివీ ఆపస్తేజోవాయురాకాశాత్, ఈ 5 కూడా ఈ పంచభూతాలు ఉన్నాయి. తన్మాత్రాత్మకమేవచ, పంచ తన్మాత్రలు ఉన్నాయి. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అవి కూడా ఉన్నాయి. ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తథా, ఇంద్రియాలు అంటే ఇంద్రియాలు 2 రకాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. కాబట్టి జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. ఇవే కాకుండా మనస్తత్వాత్మకం తథా, మనస్సు కూడా ఉన్నది. అంటే ఇప్పటికీ శ్రీచక్రంలో 21 తత్వాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. చూడండి ఏమేమి ఉన్నాయో. శ్రీచక్రం తిప్రసుందర్య బ్రహ్మాండాకారం విశ్వరి చరాచర జగత్తుకు ప్రతీక అన్నాడు. ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తథా పంచభూతాత్మకం చైవ తన్మాత్రాత్మకమేవచ్చ, పంచభూతాలు తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 4, 5, 20. మనస్తత్వాత్మకం తథా మనస్సు 1, 21. మాయాదితత్వరూపంచ, మాయా శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు 4, 21, 4, 25. తత్వాతీతంచ బైందవం, ఈ 25 తత్వాలకి అతీతంగా బిందువు ఉన్నది. ఆ బిందువే పరబ్రహ్మస్థానము. ఆ బిందువే తత్వాతీతంచ బైందవం. బైందవం జగదుత్పత్తి స్థితి సంహారకారిణి, సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే బిందువు. ఇది ఆయన చెప్పినటువంటిది. చాలా సింపుల్గా మనకు చెప్పింది ఏమిటంటే చరాచర జగత్తంతా కూడా శ్రీచక్రంలోనే ఉన్నది. అసలు శ్రీచక్రమే జగత్తు అన్నాడు. అందుకే శ్రీచక్రాన్ని కనుక అర్చించినట్లయితే చరాచర జగత్తును అర్చించినట్లే, విశ్వమానవాళిని అంతటినీ కూడా అర్చించినట్లే. ఈ కారణం చేతనే మనకందరికీ చెబుతూ ఉంటారు, ఏవయ్యా శ్రీచక్రాన్ని అర్చించండి, శ్రీచక్రాన్ని అర్చించండి. ఎందుకంటే చరాచర జగత్ అంతటినీ అర్చించినటువంటి ఫలితం వస్తుందయ్యా నీకు. ఈ విశ్వంలో ఉన్న మానవాళి అంటే జీవరాశి, మానవాళి అంటే మనుషులు ఒక్కళ్ళే కాదు, జీవరాశిని అంతటినీ కూడా అర్చించినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విశ్వంలో ఉన్నటువంటి మానవాళిని, జీవరాశిని అర్చించినటువంటి ఫలితం వస్తుంది అంటే ఇదంతా కూడా ఆ శ్రీచక్రంలోనే ఉన్నది.